ఒక చిన్న గ్రామంలో రాము అనే అబ్బాయి ఉండేవాడు. ఒకరోజు అతనికి ఒక అద్భుతమైన అనుభవం ఎదురైంది. తన ఇంటి సమీపంలో ఉన్న ఒక పెద్ద వృక్షం దగ్గర అప్పుడప్పుడు వెలుగులు మెరుస్తూ కనిపించేవి. ఇది ప్రతిరోజు చూసేవాడు. అర్థమయ్యేవి కాదు. అద్భుతంగా ఉండేది. అవి చూసినప్పుడల్లా అతని మనసు ఆగకుండా అసలు ఈ వెలుగులు వెనక కారణమేందో తెలుసుకోవాలని బయలుదేరాడు. ఒకసారి అలా వెలుగుల వెంట వెళ్ళి రాము అనుకోని మార్గంలో ప్రవేశించాడు. ఆ దారిలో అతను అపురూపమైన అనుభవాలను ఎదుర్కొన్నాడు. అతనికి ప్రాచీన కథలు, సంగీతం, ఆనందం, కలల లోతైన అర్థం తెలియజేసే గొప్ప గ్రంథాలు లభించాయి. ప్రతి అడుగులోనూ అతను కొత్త స్నేహితులను కలుసుకొని అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఈ ప్రయాణం ద్వారా రాము తన జీవితాన్ని కొత్త కోణంలో అన్వేషించడం ప్రారంభించాడు. సాధారణ రోజుల్లో కూడా అపురూపమైన మార్పులకు దారితీస్తాయన్నది అతనికి అర్థమైంది. మనం ఎదుర్కొనే ప్రతి సవాలు ఒక కొత్త అవకాశాలకు నాంది పలుకుతుంది. జీవితం అనేది కేవలం జరిగిన సంఘటనల సమాహారం కాదు. వాటి వెనక దాగున్న కథలను అర్థం చేసుకోవటం కూడా అత్యంత ముఖ్యం. పిల్లలు, ఈ కథ మీకేం తెలియజేస్తుంది? ఏ చిన్న సంఘటన కూడా మన జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ మార్పును అంగీకరించి మనం ప్రయాణించటంలోనే జీవిత లక్ష్యం నెరవేరుతుంది.